ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మీతో దేవుని యొక్క వాక్యాన్ని ఇలా పంచుకునడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కోటి కోటి స్తుతులు నేను చెల్లించుకుంటూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఈ సత్య సువార్త ద్వారా దీవించబడాలి. ప్రతిరోజు మీ కొరకు ఇలాగున దేవుని యొక్క వాక్యాన్ని నేను పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాట ఇది సత్యం. అందుకని ఈ కార్యక్రమానికి ఈ సత్య సువార్త అనేటువంటి రీతిగా నేను పేరు పెట్టడం జరిగింది. చాలా కాలంగా నేను పాటిస్తూ ఉన్నాను. చాలా కాలంగా నేను చెప్తున్నటువంటి విషయాలు కూడా మీరు మనసున పెట్టుకోగలిగినట్లయితే నేను చెప్తున్నటువంటి యొక్క విషయాలు ఒక మంచి సువార్తగా, ఒక మంచి మాటగా ఇది నేను మీతో పంచుకుంటున్నటువంటి విషయాలు. వీలైనంత మటుకు ఎవరిని ఏ విధమైనటువంటి రీతిగా నేరస్థాపన చేయకుండా, ఎవరి మీద ఏ విధమైనటువంటి దోషణలు, నేరారోపణలు ఇలాంటివి ఏమీ లేకుండా వీలైనంత మటుకు ఒక మంచి మాటని మీతో పంచుకునడానికి ఆ ప్రభు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఈ సత్య సువార్త అనే టీవీ కార్యక్రమాలను బట్టి నేను దేవుని గణపరుచుకుంటూ ఉన్నా. ఇంత గొప్ప భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను దేవునికి కోటి కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. నేను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి యొక్క అంశము, అలాగే నేను మాట్లాడబోతున్నటువంటి యొక్క విషయాలు, రానైన దినాల్లో కూడా చెప్పేటువంటి యొక్క విషయాలు నేను ఆల్రెడీ చెప్తున్నట్లుగా స్నేహితులరా సువార్తగా నేను చెప్తూ ఉన్నా, సత్యముగా నేను చెప్తున్నా. వాస్తవాలు అనేటువంటి మనకు ఉంటాయి. న్యాచురల్లీ మనకి కనబడేదంతా కూడా వాస్తవమే, లోకంలో మనం చూసేదంతా కూడా వాస్తవమే. కానీ సత్యం అనేటువంటిది దేవుని యొక్క మాట, ఇది సత్యం. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది, దేవా నీ వాక్యమే సత్యము, నీ మాట సత్యము. సో సత్యం అనేటువంటిది ఎప్పటికైనా సత్యముగానే పరిగణించబడేటువంటిది. వాస్తవం అనేటువంటిది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఈ క్షణంలో ఇది వాస్తవం, మరు క్షణంలో నేను ఎట్లా ఉంటానో, మీరు ఎట్లా ఉంటారో, మనం ఏమి ఎదుర్కోబోతున్నామో అది అప్పటికి వాస్తవం, మరు క్షణానికైనటువంటి ఒక వాస్తవం. ఈ రోజుకి ఇది వాస్తవం, రేపటి దినాన్ని ఉండేటువంటిది అది వాస్తవం అవుతుంది. సో వాస్తవము కెన్ బి చేంజబుల్. వాస్తవం అనేటువంటిది ఎప్పటికప్పుడు మారిపోయేటువంటిది. కానీ సత్యం అనేటువంటిది ఎప్పటికీ మారనటువంటిది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండేటువంటిది, అది సత్యం. అట్టి సత్యమైన సువార్తనే నేను మీతో పంచుకుంటూ ఉన్నా. మనం సాధారణంగా యేసు ప్రభు శిలువ ధ్యానాన్ని మనం తలంచుకుంటూ ఉండంటే, యేసు ప్రభు పొందినటువంటి ఒక మరణాన్ని తలంచుకుంటూ ఉండంటే, నేను క్రైస్తవ సమాజానికి నేర్పించేటువంటి ఒక మాట ఏమంటేనంటే, స్నేహితులరా ఇప్పుడు యేసు ప్రభు చనిపోతున్నట్టుగా మనం అనుకోవద్దు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టేశారు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన మనుషులందరి కొరకు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి మానవ రక్తాన్ని, అనగా యేసు ప్రభుగా ఉండినటువంటి ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి మనందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చేశారు. ఇది సత్యం, ఇది సువార్త. ఇది నేను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నువ్వు రక్షణ పొందేవా అని నేను నిన్ను అడగట్లే. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు మీరు మారు మనసు పొందండి, మీ చెడు అలవాట్లన్నీ మానండి అని నేను మీ మీద నేరస్థాపన చేస్తూ ఇది చెయ్యి అది చెయ్యి అనేటువంటి రీతిగా నేను అనట్లే. నేను చెప్తున్నటువంటి ఒక విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన మానవుడిగా ఈ లోకములకు వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా మనకు కావలసిన రక్షణ భాగ్యాన్ని ఇచ్చేశారు. ఆల్రెడీ అయిపోయింది, రక్షణ అనేటువంటిది మనకు వచ్చేసింది. ఈరోజు మనం చేయవలసిన విషయం ఏంటంటే విశ్వాసము. అట్టి విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. విశ్వాసమును బట్టియే దేవుని నీతిగా మనం చేయబడి ఉన్నాం. సో విశ్వాసం ఇది మనకు జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి ఒక విషయం. ఈ దినాన్ని మీ విశ్వాసమును బట్టియే దేవుడు ఆల్రెడీ చేసేసిన కార్యాన్ని, ఇది సత్యము గనక 2000 సంవత్సరాల క్రితం అదే సత్యం, అంతకంటే ముందు అదే సత్యం, ఇప్పుడునూ అదే సత్యం. ఒకవేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఆలస్యం అవుతుందంటే
ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పటి వరకు వస్తారో, ఎప్పటికి రానయ్యన్నారో, ఆయన వచ్చేటంత వరకు కూడా ఇది సత్యముగానే పరిగణించబడుతున్నటువంటి యొక్క మాటలు. సో ఈ దినాన్ని ఇట్టి సత్య సువార్తని నేను మీతో పంచుకునడానికి గాను మీకు కొన్ని విషయాలు ఒకే అంశం మీద కొన్ని రోజుల పాటు దేవుని యొక్క వర్తమానాన్ని మీతో పంచుకునడానికి అన్నట్టుగా నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. అందుగాను బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో, వాస్తవానికి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధిని గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎలాంటి దూషణ మాటలు పలుకుతూ ఉంటాడు, క్రీస్తుకు విరోధంగా ఎలాంటి పనులు చేస్తూ ఉంటాడు, అందరూ అతన్ని ఎలాగున వెంబడిస్తూ ఉంటారు, ఎలాగున పూజిస్తారు, ఆరాధిస్తారు. ఈ విషయాలన్నీ కూడా యాక్చువల్లీ క్రీస్తు విరోధిని గురించి, అబద్ధపు ప్రవక్త అనేటువంటి ఆయనని గురించి, అనగా క్రీస్తు విరోధిని సపోర్ట్ చేస్తూ అందరినీ కూడా అటువైపుకి మొబిలైజ్ చేసేటువంటి అబద్ధ ప్రవక్త అనేటువంటి మరొకరు. ఈ ఇరువుని గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం తెలియజేస్తుంది. సో ఈ 13వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైన సత్యం అక్కడ వ్రాయబడినది. 8వ వచనం దగ్గర చివరి భాగంలో ఏమంటాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టున్న గొర్రె పిల్ల. జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టుగా ఉన్నటువంటి గొర్రె పిల్ల అని అంటాడు అక్కడ. వధింపబడినట్టుగా కనబడుతున్న దేవుని గొర్రె పిల్ల. యాక్చువల్లీ మనకి ప్రకటన గ్రంథంలో చాలా చోట్ల ఆ మాట వ్రాయబడుతుంటది. దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల అనేటువంటి రీతిగానే పిలవబడుతుంది. ఇట్స్ లైక్ ఏ నిక్ నేమ్ అని అంటారు, లేకపోతే గివెన్ నేమ్ అనేటువంటిది. ఇప్పుడు మనకు చూడండి, సాధారణంగా పుట్టినప్పుడు మనల్ని ఏదో ఒక ముద్దు పేరుతో మనల్ని పిలుస్తూ ఉంటారు. నా మటుకు నన్ను చిన్న అని పిలుస్తూ ఉంటారు. మా ఇంట్లో అందరికీ, నా క్లాస్మేట్స్గా నాతో పాటు చదువుకున్నటువంటి చిన్ననాటి స్నేహితులు అనేటువంటి వాళ్ళందరికీ చిన్న అనే తెలుసు. ఇప్పుడు పాస్ట్ గారు అబ్బాయి పలానా ఈఎం జాకబ్ గారు అబ్బాయి, ఎవరండి ఈఎం జాకబ్ గారు అబ్బాయి చిన్న అని చెప్పేసి అంటే సులువుగా ఆనవాళ్ళు కట్టగలిగినటువంటిది, లేక వాళ్ళకి తెలిసినటువంటి చిన్నగా. నేను ఇప్పుడు ఎవరైనా నన్ను ఒకవేళ కనుక ఎక్కడికన్నా వెళుతున్నప్పుడు రే చిన్న అని పిలిచారనుకోండి, వెంటనే నేను వెనక్కి తిరుగుతా. ఎందుచేతనంటే నాకు తెలిసిన వాళ్ళు, బాగా చిన్నప్పుడు నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, నాకు మంచి ఆప్తులు ఎవరో నన్ను ఇంత చక్కని పేరుతో పిలిచారనుకొని సడన్గా నేను వెనక్కి తిరిగి నేను చూడటం అనేటువంటి జరుగుతుంది. సో అలాగున దేవుడైన యెహోవా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి దేవుని గొర్రె పిల్ల అనేటువంటి పేరు పెట్టుకొని ఆయన వధింపబడినట్టున్న గొర్రె పిల్ల. ఎప్పుడు వధింపబడ్డాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే. ఈరోజు నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, లెట్ us కన్సిడర్ దిస్. ఇది సత్యమైన సువార్త. దాదాపు 6000 సంవత్సరాలు అనేటువంటిది మానవ మనుగడకు ప్రారంభించబడి అని అంటారు. అనగా అంతకు ముందు ఎప్పుడు ఈ భూమి ఆకాశంలో సృజింపబడినాయో నాకు తెలియదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి ఒక మాట, అది అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఇవ్వబడింది నాకు తెలియదు. కానీ 2వ వచనంలో ఏమిటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. ఇది వాస్తవం అప్పటికి. సో అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, ఇలా ఎంతకాలం ఉంటామో దీన్ని మనం ఒక ఆకారంలో తీసుకొని రావాలి, నిరాకారంగా ఉన్నటువంటి దాన్ని, చీకటిగా ఉన్నటువంటి దానికి మనం ఒక పద్ధతి జరిగించాలని అనుకుని 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ తర్వాత ఇక మిగిలినటువంటి సృష్టిని యావత్తును కూడా దేవుడు జరిగించాడు. 6వ దినమున దేవుడు నరుని చేసి, ఈ మానవుణ్ణి లేక నరుణ్ణి తాను చేసినటువంటి సృష్టి అంతటి మీద ఒక అధికారిగా, ఒక ఏలేటువంటి వానిగా దేవుడు చేస్తున్నాడు. ఇది అది. సో అప్పటి నుంచి మానవ సమాజం యొక్క కాలమానాన్ని లెక్క పెడితే ఈనాటికి పండితులు బైబిల్ గ్రంథ ఆధారంగా కూడా చూసినప్పుడు దాదాపుగా 6000 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు మనం 7,000 సంవత్సరములు అనేటువంటి కాలం ఆరంభములో మనం ఉండి ఉన్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం దగ్గర ఏమంటున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టున్న దేవుని గొర్రెపిల్ల. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఈ భూమికి పునాది వేయకముందే ఆ దేవాతి దేవుడు లేక తండ్రి అయినటువంటి దేవుడు చూచినటువంటి విషయం ఏంటంటే, తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక దేవుని గొర్రె పిల్లగా ఎలాగునైతేనే వధింపబడుతున్నాడు, అది అప్పుడే చూచి దేవుడు ఆరంభాన్ని మొదలు పెట్టాడు. అందుకే నేను సాధారణంగా ఒక మాట ఇలాగ అంటూ ఉంటా,
దేవుడు మన అంతాన్ని చూచి, దేనిదైనా అంతాన్ని చూచి దేవుడు ఆరంభం అనేటువంటి దానిని మొదలు పెడుతూ ఉంటాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి యొక్క కార్యం. దేవుడు అంతాన్నే ముందు చూస్తాడు, మనమైతే ఆరంభాన్ని మనం చూస్తాం. మనకు అంతం ఏంటో మనకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో మనకు తెలియదు, భవిష్యత్ కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడున్న కాలం అలాగనే గడిచిపోయినటువంటి ఒక కాలం, ఫలాంది జరిగింది అనే చరిత్ర మనం చెప్పుకుంటూ ఉంటాం. బట్ దేవుడు ఎలాంటి వాడనంటే ఆయన అంతమును ఎరిగి మనకొక ఆరంభాన్ని పెడతాడు. అంటే దేవుడు తాను వధింపబోతున్నటువంటి ఒక గొర్రె పిల్ల, లేక తన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి ఒక యేసు క్రీస్తు వారే వధింపబడుచున్నటువంటి ఒక గొర్రె పిల్లగా ఉంటున్నారు అనే విషయాన్ని గమనించినటువంటి ఒక దేవాతి దేవుడు, లేక చూచినటువంటి ఒక దేవాతి దేవుడు ఆరంభాన్ని దేవుడు ఇక్కడ జరిగించడం మొదలుపెట్టింది. ఒక విషయాన్ని ఆయన ఆరంభించున్నాడు, మానవ మనుగడను చేసి ఉన్నాడు. ఈ మానవులతో దేవుడు ఒక మాట అంటాడు, ఏదైనా తోటలో వారిని పెట్టి, మానవుడా లేక నరులారా, మీకు ఈ చెట్లన్నీ కూడా మీకు అప్పగించాను. ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండైనా మీరు తినవచ్చు, కానీ ఇదిగో మధ్యలో ఒక చెట్టు పెట్టాను, ఈ చెట్టు పండు మీరు తినవద్దు. ఒకవేళ తింటే, అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే తినకూడదు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం, కానీ మీకు ఫ్రీడమ్ ఇస్తున్నా. ఒకవేళ మీరు తినాలనుకుంటే మీ ఇష్టం, తినండి. సో అలా ఒకవేళ తింటే దేవుడే మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక విషయం ఏమంటాడంటే, నువ్వు నిశ్చయముగా చచ్చెదవు, తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. యాక్చువల్ అండి, నేను అంటాను మరణాన్ని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎంచేతనంటే నా ప్రోగ్రామ్ అంతా సువార్తయే, ఒక మంచి వార్తయే, దాని గురించి నేను మాట్లాడాలి. బట్ దేవుడే పలికాడే, దేవుడే మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, నువ్వు ఆ పండు తినద్దు, ఆ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అనేటువంటి ఒక మాట దేవుడు వాడి ఉన్నాడు. సో చచ్చిపోతాడు ఖచ్చితంగా, ఒకవేళ తింటే గనక తిను దినమున చచ్చిపోతాడు. ఈలోగా ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా అపవాది ఒకడు బయలుదేరి వస్తాడు, సర్ప రూపంలో వచ్చినాడు. వచ్చి శోధిస్తూ మాట్లాడుతూ అంటాడు కదా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను తినవద్దు అని దేవుడు చెప్పానా అని చెప్పేదంటే, అవును కదా, అలా చెప్పినట్టుగానే ఉంది కదా మనకి అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు నేను కూడా ఇలా మాట్లాడుతుంటే మీరు కూడా అనేసుకున్నారు అవును కదా అని చెప్పేసి అని అనుకున్నారు. నేను అడిగినటువంటి దానికి అవునండి అని మనసులో కూడా మీరు అనేసుకున్నారు కదా, మీరు జవాబు ఇచ్చేశారు కదా. అలాగే ఉంటుంది అపవాది గడి యొక్క శోధన, అపవాది మాట్లాడేటువంటి ఒక మాట విధానం. దేవుడు చెప్పింది ఒకటి, దేవుడు చెప్పింది ఏమన్నాడంటే, ఏ చెట్టు పండైనా నువ్వు నిరభ్యంతరంగా తిను. ఈ వద్దు అని చెప్పిన ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు పండు గనక మీరు తిన్నారు అంటే తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అనేటువంటి మాట. ఇది దేవుడని యెహోవా చెప్పిన మాట. కానీ అపవాదిగాడు వచ్చి మాట్లాడుతుంటాడు, ఏ పండు తినొద్దని చెప్పినా మీరు చచ్చిపోతారని చెప్పేసి మీరు జవాబిస్తున్నారు, మీరు చావనే చావరు. ఇది సాతానుడు మాట్లాడేటువంటి మాట. ఒకసారి గమనించుకున్నాం, నిజంగా పండు తిన్న వెంటనే చచ్చిపోయారా మానవులు? చచ్చిపోలే కదా, వాళ్ళు వెంటనే చచ్చిపోలే. అలా అంటే మన క్రైస్తవ బిడ్డలైనటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళు జవాబిస్తే ఏమంటారంటే, అది కాదు పాస్టర్ గారు, వాళ్ళు ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు కదా, వాళ్ళు దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు అయ్యారు కదా, వాళ్ళ ఆత్మీయమైనటువంటి జీవితంలో వాళ్ళు చచ్చిపోయారండి అని చెప్పేసి అంటారు. ఒకవేళ ఆత్మీయమైనటువంటి జీవితంలో చచ్చిపోతారు అనుకుంటే దేవుడు కూడా ఏం చెప్పాలంటే, నువ్వు పండు తిను దినమన్నా నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావనే చెప్పాలి కదా. పరిశుద్ధాత్మను రాయించేటప్పుడు ఏదో యాదలాపంగా రాయించాడు కదా. పరిశుద్ధాత్మను రాయించే ప్రతి మాట మనకు సత్యం, సత్యమైన సువార్తగా వ్రాయిస్తూ వచ్చినాడు. క్లియర్గా చెప్పాడు దేవుడు, తిను దినములో నీవు నిశ్చయముగా చచ్చెదవు. అయితే ఇక్కడ ఒక మాట, మరి దేవుని మాట సత్యం అన్నాం కదా, అది ఎన్నటికీ మారదన్నాను కదా. ఇప్పుడు చూడబోతుందంటే అపవాది చెప్పిన మాట సత్యంలా కనబడుతుంది కదా. ఇప్పుడు అపవాది చెప్పిన మాట ప్రకారంగా మీరు చావనే చావరనేటువంటి ఒక మాట ప్రకారంగా ఇప్పుడు మానవుడు అక్కడ చచ్చిపోకుండా ఉన్నాడు కదా పండు తిన్నా కానీ. ఈ యొక్క ఇరకాటాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి అనే ప్రశ్న వేసుకుంటే 1-2 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో నుండి 90వ కీర్తన 1వ వచనం మరియు 4వ వచనాలలో మోషే భక్తుని యొక్క ప్రార్థన అక్కడ కనబడుతుంది. ప్రభువా అని సంబోధిస్తూ 4వ వచనం ఏమంటాడంటే, ప్రభువా నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు = 1 దినముగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం దగ్గర కనుక మనం చూసినట్లయితే అక్కడ కూడా పేతురు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడింపజేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఈ విషయంలో మీరు మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడ్డాడు,
ఆయన ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడంటే మీ ఎడల దయగలిగి దీర్ఘశాంతముతోనే ఆయన తన యొక్క రాకడ గురించి ఆలస్యం చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి, దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అని పేతురు భక్తుని ద్వారా రెండవసారి బైబిల్ గ్రంథములో దేవుని యొక్క మాట రాస్తున్నారు. అంటే ఆ లెక్కల్లో చూడగలిగినట్లయితే దేవుని దృష్టిలో ఒక దినము ఈజ్ ఈక్వల్ టు 1000 సంవత్సరాలు అనమాట అండి. ఒక దినము 1000 సంవత్సరాలకి సాదృశ్యంగా ఉండినది. ఇప్పుడు ఒక మాట ఆలోచించేద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనం దగ్గర ఆదామును గురించి, లేక అవ్వమ్మను గురించి, లేక మానవాళిని గురించి, వాళ్ళ యొక్క మరణాన్ని గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది. అక్కడ రాస్తున్నప్పుడు ఆదాము 930 సంవత్సరములు బ్రతికి అతను చచ్చిపోయాడంట. ఇప్పుడు ప్రశ్న వేస్తాను మీకు నేను. సాతానుడు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? మీరు చావనే చావరు, అంటే అసలు చావన్నది రాకూడదు ఎప్పటికి కూడా. 930 సంవత్సరాలకు కూడా చావకూడదు. కానీ ఆదాము ఏమయ్యాడునంటే 930 సంవత్సరాలు వచ్చేసరికి ఆదాము చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు చూడండి, దేవుని యొక్క మాట ఎంత ఖచ్చితమో, ఎంత సత్యమో, ఎంత ఖచ్చితంగా జరుగుతుందో. దేవుడిని యెహోవా మాట్లాడితే ఉన్నాడు, ఒరే నాయనా మీరు తినొద్దు, మీరు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. ఒక దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు. ఇప్పుడు నరుడు లేక ఆదాము 930 కాకుండా 999 సంవత్సరాలు దాటి 1000 సంవత్సరములకు అడుగుపెట్టి ఉండి ఉంటే, 1000 దాటి ఉండి ఉంటే గనక అప్పుడు మానవుడు దేవుని యొక్క దృష్టి ప్రకారంగా ఒక దినమును మించి మరి యొక్క దినంలోనికి వెళ్ళి బ్రతుకున్నాడు కింద లెక్క. అప్పుడు దేవుని మాట అబద్ధం అవుతుంది. కానీ దేవుని మాట అబద్ధము కానేరదు. దేవుని యొక్క మాట సత్యం. అపవాది మాటలే అబద్ధమైనటువంటివి. అపవాది మాటలు వాస్తవంగా కనబడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నిజమన్నట్టుగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు నిజముగా కనబడుతున్నటువంటి ఆ దేవుని సాతానుడి యొక్క మాట అప్పటికి మాత్రమే నిజం. కానీ ఆ తర్వాతకి అది నిజం కానేరన్నటువంటిది. ఎందుకనంటే మీరు చావనే చావరన్నాడు, ఆదామవ్వలు చచ్చిపోయారు. ఏ మానవుడైనా సరే, నిజానికి ఆ రోజుల్లో జీవించినటువంటి మానవులు చాలా దీర్ఘాయుషుతో వారు జీవిస్తూ వచ్చిన్నారు. ఎక్కువ కాలం జీవించినటువంటి వాడు ఎవరు అని అంటే మెతూషల అనేటువంటి ఆయన ఎక్కువ కాలం ఆయన జీవించున్నాడు. సో మెతూషల అనేటువంటి ఆయన జీవించినటువంటి కాలమానాన్ని కూడా మనం చూసినట్లయితే ఆయన 969 ఏండ్లు మెతూషల బ్రతికినాడు. 1000 సంవత్సరాలు దాటలే. అంటే దేవుని యొక్క దృష్టి ప్రకారంగా, దేవుని యొక్క చిత్తం ప్రకారంగా ఆయన పలికిన మాట చొప్పున 1000 సంవత్సరాల లోపే మానవుడు చచ్చిపోయాడు. అయితే దేవుని యొక్క కృపా ప్రణాళిక ఏంటంటే తిన్న వెంటనే చంపేయలే దేవుడు, తిన్న వెంటనే చావునిచ్చేయలే. దేవుని దయ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కృప ఏం చేసిందనంటే ఇక్కడ ఈ ఆదాము చావడానికి బదులుగా దేవుడు అక్కడ ఒక గొర్రె పిల్లని వధించినాడు. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనములో గనక మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేసి వారికి తొడిగించెను అనేటువంటి ఒక మాట అది అక్కడ మనం చూస్తాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలు ఎలా చేయగలిగాడు? ఇప్పుడు నేను ఆలోచన చేస్తా. చూడండి, దేవుడు నరుని చేసేదానికంటే ముందుగానే దేవుడు సృష్టిని చేసి ఉన్నాడు. ప్రతి జాతి జంతువులైనటువంటి వాటిని చేసి ఉన్నాడు. ఆయా ప్రాకు పురుగులను చేసినాడు. జీవరాశులన్నిటిని కూడా దేవుడు కలుగ చేసి ఉన్నాడు. బహుశా వాటిల్లో ఒక గొర్రె పిల్ల చెంగున ఎగురుతూ ఉండినదేమో. దేవుడైన యెహోవా అక్కడికి వచ్చినప్పుడు ఆదామా నీవు ఎక్కడని అడిగినప్పుడు ఆదామా చెట్టు చాటం దాక్కున్నప్పుడు బహుశా ఏ పక్షులు లేక ఏ ప్రాణులు అటు ఇటు తిరుగుతున్నాయో ఆ తోటలో సంచరిస్తూ ఉండినవో. ఈలోగా మానవుడు బయటకు వచ్చిన తర్వాత దేవుడు పిలిచింటాడు, ఏమయ్యా నేను తినవద్దు అన్న పండు నువ్వు తిని ఉన్నావా? ఎందుకు నువ్వు ఆ పండు తిని ఉన్నావు? నువ్వు దిగంబరుడు అని నీకు చెప్పినటువంటి వాడెవడు? అది నేను నీతో చెప్పలేదు కదా, నీకు ఆ విషయాలన్నీ తెలియజెప్పిన వాడెవడు? ఇలాగున దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఉంటుండగా ఆ ఆదాము ఆ చెట్టు చాటు నుంచి మొలకి ఆకులు కట్టుకున్నటువంటి వాడుగా ఈ ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ వారి దిగంబరత్వాన్ని తెలుసుకొని మొలకి ఆకులు కట్టుకొని వాళ్ళు బయటకు వచ్చి ఉంటుండగా ఇప్పుడు వీళ్ళిద్దరూ సంభాషిస్తూ ఉంటుండగా బహుశా ఆ మధ్యలోనికి చెంగున ఎగురుకుంటూ వచ్చి ఉంటుందండి. ఏ పాపం ఏ పుణ్యం ఎరగనటువంటి పాపం, అమాయకమైనటువంటి ఒక గొర్రె పిల్ల కదా. ఒకసారి ఆలోచన చేసుకోండి, దానిదాన్నే తిరుగుతూ ఉంది. అప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనలను ప్రేమించి, తన పోలికలో చేసుకున్నటువంటి ఒక నరులను ప్రేమించి
ఈ మొట్టమొదటి మానవుడు చేసినటువంటి యొక్క తప్పిదాన్ని బట్టి ఇప్పుడు మానవుడు చనిపోవలసిన వాడు ఏంటనగా, చావవలసిన వాడు ఏంటనగా, మానవుణ్ణి చావనివ్వకుండా చేస్తూ దేవుడు సడన్ గా చేసిన కార్యం ఏంటంటే, ఆదికాండం 3:21 ప్రకారంగా అలా వీరి మధ్యలో ఎగురుతూ, వీళ్ళ మధ్యలో గంతులేస్తూ, వీళ్ళ మధ్యలో సంచరిస్తున్న ఆ గొర్రె పిల్లను పట్టుకొని దానిని వధించి, దాని యొక్క చర్మాన్ని ఒలిచి, దానితో చొక్కాయలను చేసి, ఇటు నరునికిని అనగా ఆదామునకును అతని భార్యకు కూడా చర్మముతో చొక్కాయలను చేసి వారికి తొడిగించి, వారి పాపము నుండి, వారి అపరాధము నుండి వాళ్ళని రక్షించిన దేవుడు. హల్లెలూయా! ఎంత అమూల్యమైనటువంటి మాట. అందుకే నేను అంటాను, ప్రకటన గ్రంథం 13:8 రాయబడిన ప్రకారంగా జగత్తు పునాది వేయబడక మునుపే వధింపబడినట్టుగా ఉండినట్టు. అంటే ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్, ఈవెన్ బిఫోర్ హీ క్రియేటెడ్ ఆడమ్, ఆదామును చేయక మునిపే, ఆదాము పాపములో పడక మునిపే, ఆదాము ఇంకా తన యొక్క తప్పిదాన్ని తెలుసుకొనక మునుపు, తన దిగంబరత్వాన్ని తెలుసుకొనక మునుపు, అసలు ఆదామును చేయక మునిపే దేవుడు చూచినటువంటిది ఏంటంటే ఈ గొర్రె పిల్లను చూచినాడు. ముందుగానే సృజించాడు ఈ గొర్రె పిల్లని. ఆదాము కంటే ముందుగానే సృజించాడు. ఆదాము పాపము చేయడానికంటే ముందుగానే సృజించాడు. సృజింపబడిన ఆ గొర్రె పిల్లని అలా చెంగున ఎగురుతూ ఉండినటువంటి గొర్రె పిల్లను చూచాడు. అప్పుడే ఆ దేవాతి దేవుడు తన మనసులో అనుకున్నాడు, ఈ గొర్రె పిల్లని నేను వధించబోతూ ఉన్నాను. మానవుల యొక్క పాపము నిమిత్తమై, మానవుడు చేసిన పాపమును బట్టి చనిపోవలసినటువంటి మానవుణ్ణి, మరణం పొందవలసినటువంటి మానవుణ్ణి, ఆ యొక్క మానవుని యొక్క మరణమును జరగనివ్వకుండా చేసి నేను ఈ యొక్క గొర్రె పిల్లను వధిస్తున్నా. ఇది వధింపబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే, యేసు మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మన కొరకు ఆయన వధింపబడిన గొర్రె పిల్లగా, ఆయన బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉండినట్లుగా, ఏ శబ్దము చేయకుండా, ఏ అరుపులు లేకుండా మౌనంగా మన కొరకు దాన్ని భరించాడు. కేకలేలే. సాధారణంగా మనం ఒక గొర్రె పిల్లనో మేక పిల్లనో పట్టుకుంటే మ్యా మ్యా అని చెప్పేసి అని అరుస్తుంటుంది కదా, పెద్ద శబ్దం చేసి అరుస్తుంది కదా ఒకళ్ళు దాన్ని పట్టుకుంటే. కానీ ఆ రోజు నేను అనుకుంటాను, చెంగుని ఎగురుతూ వచ్చినటువంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడే దాన్ని పట్టుకునేసరికి అది ఏం మాట్లాడుకునగా కాముగా ఉంటుంది. అంతే దేవుడు చేసిన కార్యం ఏంటంటే, దానిని అక్కడ వధించి, దాని రక్తాన్ని ఒలికింప చేసి, చనిపోవలసిన మానవునికి బదులుగా వీడు బ్రతుకున్నట్లుగా, మానవుడు తప్పు చేసిన, పాపము చేసిన, చట్ట ప్రకారంగా పాపము చేసినటువంటి వాడు మరణానికి పాత్రుడని, పాపము చేసిన వాడు మరణం పొందాలని తన యొక్క చట్టంలో, దేవుని యొక్క నిర్ణయంలో ఉన్నప్పటికీ దేవుడు నరుని చంపకుండగా ఆ గొర్రె పిల్లను చంపి ఉన్నాడు. దాని చావు వలన, ఆ గొర్రె పిల్ల చచ్చిపోవటం వలన, దాని చర్మాన్ని కప్పుట వలన, ఒకటి మానవుని యొక్క దిగంబరత్వం కప్పబడింది, రెండవది మానవుడు చచ్చిపోకుండా బ్రతికి ఉన్నాడు. ఇదండి జరిగినటువంటి యొక్క కార్యం. ఏమండి, ఇదండి సత్యమైన సువార్త. ఈరోజుని దేవుడు నా ద్వారా పలికిస్తున్న మాట ఏంటంటే, మీ కొరకు, మీ కుటుంబం కొరకు, ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి కేవలం మీ కొరకే, దాదాపు 6,000 సంవత్సరాల క్రితమే జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టుగా గొర్రె పిల్లను చూచిన ఆ దేవాతి దేవుడు, ఆయన నా కొరకు, మన కొరకు, మనం బ్రతకడం కొరకు తానొక అమాయకమైన గొర్రె పిల్లను తీసుకొని దానిని వధించి, దాని చర్మముతో మనకు చొక్కాయలను చేసి మన దిగంబరత్వాన్ని కప్పాడు, మన పాపాన్ని తీసివేసినాడు, మనకు తన యొక్క ప్రాణాన్ని ఇచ్చినాడు, ఆయన మనల్ని బ్రతికింపజేసినాడు. హై ఫ్రెండ్స్, ఇది సువార్త. మనం చేయవలసింది ఏంటంటే, సువార్తను నమ్ము ప్రతి వానికి, యూదుడే గాని, గ్రీస్తు దేశస్థుడే గాని, క్రైస్తవ బిడ్డలే గాని, క్రైస్తవేతరులైనటువంటి వారమే గాని నమ్మినట్లయితే, అనగా నా కొరకే దేవుడు ఒక గొర్రె పిల్లగా యేసు ప్రభుని బలిచ్చి ఉన్నాడు, నాకు దిగంబరత్వాన్ని కప్పడానికి, నన్ను బ్రతికింప చేయడానికి అని చెప్పేసాను. ఈ మాట కనుక మనం నమ్మితే, ఈరోజు నేను చెప్తా, నీకు చావు అనేటువంటిది లేదు. ఆయన అనుగ్రహించిన జీవాన్ని నీవు నేను మనం కలిగి ఉండగలుగుతున్నాం. మనం బ్రతుకు నిమిత్తమై 2,000 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ఆ సిలువలో దేవుని గొర్రె పిల్లగా నా పాపాన్ని, మీ పాపాన్ని తీసుకుని వెళ్ళి ఆయన సిలువలో చనిపోయారు, ఆయన సిలువలో మరణించినారు. ఈ రోజుని ఆయన యొక్క జీవాన్ని మనకిచ్చి మనల్ని జీవింపచేస్తున్నారు, మనం జీవించే భాగ్యం ఇచ్చినారు, మన పాపాన్ని తన యొక్క ప్రేమతో కప్పేశారు. ఈ రోజున యేసు చర్మాన్ని మనం కప్పుకున్న వారముగా, యేసుని ధరించినటువంటి వారముగా, యేసుని కలిగినటువంటి వారముగా, ఈ రోజున యేసు కొరకు జీవించడానికి ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇది జరిగిపోయింది. స్నేహితులారా, ఈ రోజుని నేను మీ మీద ఏ కండిషన్ నేను పెట్టడం లే, ఈ రోజున మీకు ఏ కండిషన్ సువార్త నేను చెప్పట్లే.
సత్య సువార్త నేను చెప్తున్నా. ఈ సత్య సువార్త ఏంటంటే యేసు మీ కొరకు చనిపోయారు గనక, యేసు మీ కొరకు ఆయన గొర్రె పిల్లగా వధించబడ్డారు గనక, ఆయన చనిపోవటను బట్టి ఈ రోజున మనం బ్రతుకున్నాం, మనం బ్రతుకుతూనే ఉంటాం. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చినాడు. ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ జస్ట్ బిలీవ్ దిస్ గాస్పెల్. ఈ సత్య సువార్తను నమ్మండి. నమ్ముట వలన ఈ రోజున మన దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క ప్రేమ ప్రణాళికని, బ్రతికే భాగ్యాన్ని ఇది మనం కలిగి ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలనైనా. ఇది నాన్ని ఈ సత్య సువార్తని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ బిడ్డలందరి కొరకు నీకు వందనాలు. మా ప్రభు, ఒక్కొక్కసారి మేము నీ సిలువను ధ్యానించినప్పుడు మేము దుఃఖముతో ఉంటూ ఉంటాం, కన్నీటితో ఉంటూ ఉంటాం. అయ్యో ప్రభు, నా కొరకే కదా నువ్వు సిలువలో మరణించి ఉన్నావు, నా కొరకే నువ్వు చనిపోయావని ఇప్పుడు నువ్వేదో చచ్చిపోతున్నట్టుగా మేము ఏడుస్తూ కూర్చుంటూ ఉన్నాం. అది కాదు నాయన. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే మీరు మానవుడిగా ఈ లోకంలో జన్మించారు. మా అందరి పాపముల కొరకు సిలువలో నీ ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. నా చూడని యేసు నామములో అదే సువార్త వీరికి నేను ప్రకటించాను. జగత్తు పునాది వేయబడక మునుపే వధింపబడినట్టున్న గొర్రె పిల్లని చెప్పబడినట్లుగా ఆనాడు మీరు తయారు చేసి మానవుని సృజించి ఆ ఏదైనా తోటలో పెట్టినప్పుడు, ఆ ఏదైనా తోటలో మానవుని చేయక ముందే మీరు గొర్రె పిల్లని చేసినారు నాయన. ఈ మానవుడు తప్పు చేస్తాడని ఎరిగిన మీరు మొదటగానే సృష్టిని మీరు చేసినారు, మొదటగానే గొర్రె పిల్లని మీరు సృజించినారు. మీరు మానవుడితో మాట్లాడుతున్నప్పుడు బహుశా ఇది అక్కడ ఎదురుగుండగా వచ్చినదేమోను. మీకును దేవులైనటువంటి మీకును మానవునికి మధ్యలో చెంగున ఎగురుతూ ఉన్నటువంటి గొర్రె పిల్లని మీరు పట్టుకొని దానిని వధించి దాని యొక్క చర్మాన్ని ఒలిచి ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలు చేసి వారికి తొడిగించారని నీ వాక్యంలో ఉన్న మాట సువార్తను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వీరి మీద అదే చర్మం నేను పలుకుతూ ఉన్నా. వీరి కొరకు వధించబడిన దేవుని గొర్రె పిల్ల అయిన యేసు చర్మాన్ని నేను పలుకుతున్నా. నేను అలాగనే నా మాటలు వీక్షిస్తున్నటువంటి బిడ్డలు, నేను ఇక్కడ కూర్చున్నటువంటి వీరందరూ, మేమందరం కూడా నైనా నీ యొక్క కుమారుడైన యేసు చర్మముతో మేము కప్పబడి, మా పాపములు కప్పబడి, మా దోషములు కప్పబడి, ఇదినాన్ని మమ్మల్ని మా ప్రభు నువ్వు రక్షించినందుకు, బ్రతికించినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని నేను దీవిస్తున్నా. ఈ ఇంటిలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద యేసు చర్మం ఉన్నది అని నేను పలుకుతూ ఉన్నా. నాన్న వారు విశ్వసించిన ప్రకారంగా నీ రక్షణ, నీ యొక్క జీవాన్ని, నాన్న వారు బ్రతికే భాగ్యాన్ని వారు కలిగి ఉన్నందుకు నీ కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ, నాన్న మేమైతే నిజానికి పాపం అన్న వాస్తవానికి మేము చావలసిన వాళ్ళం, కానీ నైనా మమ్మల్ని బ్రతికించినందుకు నీ ప్రియ కుమారుడైన యేసు అనే గొర్రె పిల్ల ద్వారా మమ్మల్ని జీవింపచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీ నిత్య జీవానికి వారసులంగా ఈ బిడ్డలు ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు నాన్న నీ బిడ్డలుగా వారు జీవించినట్లు నీ చర్మాన్ని వారి మీద కప్పుతూ, మా కొరకునైనా ఒక అమాయకమైన గొర్రె పిల్లగా మీ కుమారుడే చనిపోయినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబమునకును నిత్యము తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెలసినట్లరా ఆ దేవాతి దేవుడు మీ కొరకే దాదాపు 6000 సంవత్సరాల క్రితమే వధింపబడినట్టున్నటువంటి గొర్రె పిల్లని మీ కొరకే వధింపజేశాడు. మీ మీద చర్మాన్ని కప్పినాడు. ఈ రోజుని మనం బ్రతుకున్నట్లుగా దేవుడట్టి కార్యాన్ని మన కొరకు చేసినాడు. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులో ఒకళ్ళు నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభు చేతికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.